Hey Mahbubnagar, welcome to our channel Brand Bablu. మన మహబూబ్నగర్ బిగ్గెస్ట్ గణేష్ ఐడల్ మైండ్ యూత్ అసోసియేషన్ కిసానగర్ బండ్లగిరి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అయితే పెట్టారు. గణేష్ ఐడల్ టోటల్ గా 28 ఫీట్స్ హైట్ అయితే ఉంది. హైదరాబాద్ నుంచి గణేష్ అయితే మన మహబూబ్నగర్ కి తీసుకొచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పడుకోబెట్టి వినాయకుడిని అయితే ఈ విధంగా తీసుకొని వచ్చారు. గణేష్ ఐడల్ చూడడానికి మనకి ఇంద్రావతారంలో దర్శనం అయితే ఇస్తున్నాడు. గణేష్ ప్రైస్ వచ్చేసి టోటల్ గా 2,95,000 అయితే వీళ్ళు గణేష్ ఐడల్ అయితే తీసుకున్నారు. అండ్ 11 రోజులు పూజలు అందుకునే గణేష్ ని ప్రజెంట్ నిమజ్జనానికి అయితే రెడీ చేస్తున్నారు. సో గణేష్ ఐడల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అండ్ మన మహబూబ్నగర్ లో గల్లీస్ వచ్చేసి కరెంటు వైర్లతో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి భారీ క్రేన్ అయితే తీసుకొచ్చి గాల్లోకి వినాయకుడిని అయితే లేపి ట్రాక్టర్ పైన అయితే కూర్చోబెట్టారు. సో మీరు విజువల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. రియల్లీ చూడడానికి చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. బికాజ్ క్రేన్ వచ్చేసి వినాయకుని అంతా పైకి గాల్లోకి లేపి తర్వాత అయితే మనకి ట్రాక్టర్ పైన అయితే జాగ్రత్తగా కూర్చోబెట్టి నిమజ్జనానికి అయితే తీసుకెళ్లారు. చాలా ఎక్సలెంట్ గా వర్క్ అండ్ వాళ్ళ డెడికేషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే చేశారు. అండ్ ఎస్పెషల్లీ మన మహబూబ్నగర్లో ఉన్న పీపుల్ కూడా వాళ్ళకైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా సపోర్ట్ చేశారు. మన మహబూబ్నగర్లో గణేష్ నిమజ్జనానికి దాదాపు ఎంతమంది అయితే వస్తారో రష్, ఈ వినాయకుడి గణేష్ నిమజ్జనానికి అయితే కూడా చాలా అంటే చాలా పెద్ద ఎత్తున రష్ అయితే వచ్చేసి వినాయకుడి నిమజ్జనాన్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశారు. గణేష్ ఐడల్ని కిసానగర్ బండ్లగిరి నుంచి లైబ్రరీ రోడ్ మీదుగా తీసుకెళ్లి క్లాక్ టవర్ సర్కిల్, అశోక్ టాకీస్ సర్కిల్లో నుంచి మన మహబూబ్నగర్ ట్యాంక్ బండ్ మీదకి అయితే వినాయకుడిని తీసుకొచ్చి అక్కడ వినాయకుడిని అయితే నిమజ్జనం చేశారు. ఫర్ ది ఫస్ట్ టైం మన మహబూబ్నగర్ ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం అయితే చేశారు. ఈ వినాయకుడు వచ్చేసి హైట్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి సో మధ్యలో గల్లీలో నుంచి తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే వచ్చేసాయి. సో వాటిని కూడా మనకి వైర్స్ అనేవి కొద్దిగా పైకి లేపి సో పెద్దగా ఉన్న వైర్స్ ని కట్ చేసి వినాయకుడిని అయితే ముందుకు తీసుకొచ్చారు. అండ్ మనకి ఏంటి అంటే తూపుకమ్మ దగ్గర మనకి బోర్డు అనేది ఉంటుంది కదా, సో హైదరాబాద్ అని చెప్పేసి మనకి బోర్డు ఏదైతే ఉందో సో ఆ బోర్డు వచ్చేసి నేషనల్ హైవే బోర్డుని, సో దాన్ని అయితే మనకి అక్కడ కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో సో క్రేన్ సహాయంతో ఆ బోర్డు పైనుంచి వినాయకుడిని లేపి మనకి ఇతల సైడ్ అయితే పెట్టి వినాయకుడిని అయితే తీసుకెళ్లారు. సో ఆ విధంగా చాలా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి ఆ విధంగా వినాయకుడిని అయితే తీసుకెళ్లి మన మహబూబ్నగర్ ట్యాంక్ బండ్ లో సక్సెస్ఫుల్ గా నిమజ్జనం చేశారు. ఈ గణేష్ నిమజ్జనం వచ్చేసి 9 days కి కాకుండా 11 days కి అయితే చేశారు మనకి వెనస్డే రోజు. సో గణేష్ నిమజ్జనానికి అయితే రష్ ఏ విధంగా అయితే ఉంటారో సో ఆ విధంగా ఈ ఒక్క వినాయకుని దగ్గర కూడా రష్ అయితే చాలా ఎక్సలెంట్ గా అండ్ చాలా పెద్ద ఎత్తున రష్ అయితే వచ్చేసి మనకి క్లాక్ టవర్ సర్కిల్లో చాలా పీపుల్ అయితే పాల్గొని మనకి అక్కడ డాన్సులు కానీ మనకి డీజే ముందర పర్ఫార్మెన్స్లు కూడా చేసి సో సక్సెస్ఫుల్ గా వినాయకుడి నిమజ్జనాన్ని అయితే కంప్లీట్ చేశారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మన మహబూబ్నగర్ లో ఇంత పెద్ద గణేష్ ఐడల్ని పెట్టడం. అండ్ లాస్ట్ 10 years బ్యాక్ కూడా మన మహబూబ్నగర్ లో పెద్ద గణేష్ ఐడల్ని అయితే పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడైతే టోటల్ గా 28 feet హైట్ గణేష్ అయితే మనకి ఇప్పుడు ఈ సంవత్సరం 2024 లో అయితే పెట్టారు. మైండ్ యూత్ అసోసియేషన్ కిసానగర్ బండ్లగిరి వాళ్ళ టీంలో టోటల్ గా 30 members అయితే ఉన్నారు మనకి మన మహబూబ్నగర్ లో డిఫరెంట్ గల్లీలో నుంచి. సో ఫ్రెండ్స్ అందరూ ఒక యూనిక్ గా అయితే క్రియేట్ అయ్యి సో వాళ్ళైతే కలిసేటట్టుగా అయితే ఈ గణేష్ అయితే పెట్టారు. సో దాదాపు 30+ members అయితే కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా గణేష్ అయితే తీసుకొచ్చి గణేష్ అయితే పెట్టేసి మనకి దాదాపు 11 రోజుల పాటు వినాయకుడికి పూజలు అయితే అందించి సో మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినాయకుడి నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు.
గైస్ ఫైనల్లీ వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక నచ్చితే షూలీ వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ మరియు వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే చూస్తారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా చాలా వీడియోస్ అయితే మన మహబూబ్నగర్ గురించి వస్తాయి. థ్యాంక్ యూ, జై హింద్.